హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1 కప్ బాదం, 100 గ్రామ్ బెల్లం, 1 కప్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ గీ, 1 కప్ కాజు, 1 కప్ పిస్తా, 1 కప్ పంప్కిన్ సీడ్స్, 1 కప్ డ్రై ఖర్జూర. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని గీని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు బాదంని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ ఒకేసారి యాడ్ చేస్తే ఈక్వల్గా ఫ్రై కావు. ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కాజుని యాడ్ చేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్నపిల్లలకి పెడితే మంచి హెల్తీగా ఉంటారు, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. మా అబ్బాయికి అయితే ఇలా చేసి పెడతాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇలానే అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పిస్తాని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఎండు ఖర్జూరాన్ని కూడా అలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసి మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, బాదంని యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు పంప్కిన్ సీడ్స్ని యాడ్ చేసి అందులోనే ఎండు ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ని యాడ్ చేసి అలానే పీసెస్ చేసుకున్న బెల్లంని యాడ్ చేసి మిక్సీ చేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈక్వల్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. డైలీ మార్నింగ్ ఒకటి తింటే మంచిగా ఉంటారు. ఇప్పుడు కొంచెం గీని యాడ్ చేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. అంతే, మన ఎంతో హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. ఇవి స్టీల్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.